పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు మరోసారి రోడ్డెక్కారు. ఏజెన్సీ ప్రాంతం విఆర్పురం మండలం వడ్డిగూడెం గ్రామస్తులు ధర్నాకు దిగారు. తమ గ్రామంలో ఉన్న 209 ఇళ్లకు సంబంధించి సర్వే నిర్వహించి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గోదావరి ముంపు వచ్చినప్పుడు మొదట తీవ్రంగా నష్టపోతున్నది తమ ప్రాంతమేనని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. ఏజెన్సీ అల్లూరు సీతారామరాజు జిల్లా విఆర్పురం ప్రాంతంలో పోలవరం ముంపుకు సంబంధించి అనేక గ్రామాలు కాలనీలు కూడా ఇప్పటికే ఎక్వైర్ చేయడం జరిగింది. ప్రధానంగా విఆర్పురం మండలంలో వడ్డిగూడెం ప్రాంతంలో 3000 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 2800 కుటుంబాలకు సంబంధించి ఇప్పటికే సర్వే పూర్తయింది, ఫైనలైజ్ కూడా చేయడం జరిగింది. అన్ని విధాలుగా పూర్తయినా సరే కేవలం 209 ఫ్యామిలీలకు సంబంధించి సమస్య వచ్చింది. వీటిని అధికారులు ఇప్పటిదాకా కాంపెన్సేషన్ ఫైనలైజ్ చేయట్లేదు, సర్వే కూడా నిర్వహించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ వీళ్ళంతా కూడా రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంలో ఉన్న ల్యాండ్ ఎక్విజిషన్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఆందోళన ప్రారంభించారు. సార్, ఇప్పుడు చెప్పండి, 2800 కుటుంబాలు ఫైనలైజ్ అయిపోయినాయి. ఈ 209 కుటుంబాల దగ్గరికి వచ్చేటప్పుడు ఎందుకు సమస్య వచ్చింది, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అధికారులు? ఏంటంటే ఇప్పుడు విఆర్పురం మండల్ ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీ సుమారుగా 3000 కుటుంబాలు పైసీలకు ఉన్నాయి. అక్కడ ఒడ్డుగూడెం, విఆర్పురం, ధర్మతాలగూడెం, బీసీ కాలనీ ఉన్నాయి. 4 గ్రామాల్లో ఏదైతే 209 కుటుంబాలు ఉన్నాయో ఈ కుటుంబాలకి ముంపులో లేదు అన్నట్టుగా మాట్లాడుతూ అన్నారు. అవి ఎప్పుడు కూడా విఆర్పురం కంటే ముందే మునిగిపోతుంది ఒడ్డుగూడెం కాలనీ, బీసీ కాలనీ. కానీ అటువంటి కాలనీకి మీకు ముంపులో లేదు. ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఎవరైనా అడిగితే అది ఇంకా అది రేకపల్లి భూభాగంలో ఉంది, ఇది ఒడ్డుగూడెం భూభాగంలో లేదు, ఒడ్డుగూడెం పంచాయతీ భూభాగంలో లేదు అని చెప్తున్నారు. ఒడ్డుగూడెం భూభాగంలో లేకపోతే మాత్రం ముంపు అయినప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి కదా, నోటిఫికేషన్ ఇవ్వాలి, పరిహారం ఇవ్వాలి. అది ఇస్తే ఇంత ఇది ఉండదు, చుట్టూ నీళ్ళు ఉంటాయి, రోడ్లు మునిగిపోతాయి, భూములు మా పొలాలన్నీ కూడా ఈ ప్రాజెక్టులో పోయినాయి. అదేవిధంగా నీళ్ళన్నీ చుట్టూ ఉంటాయి. ఎట్లా బతుకుతాం, ఏం తిని బతుకుతాం? ప్రధానమైన సమస్య 2022లో వరదలు కూడా వచ్చింది. ఇప్పటికప్పుడు గోదావరి, ఇప్పుడు ఆయన చెప్తున్నారు బట్టి గోదావరి కాస్త వచ్చిందంటే చాలు ముందు మునిగిపోయేది ఈ ప్రాంతమే అంటున్నారు. సో దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న అధికారులు అడిగితే మీకు ఏం సమాధానం? సార్, ఈ సమస్య అనేది గత 5-6 సంవత్సరాల నుంచి మేము తిరిగిన ఆఫీసు లేదు, తిరిగిన అధికారి లేదండి. మేము ఎస్టీసీ గారి దగ్గరికి వెళ్ళాము. తర్వాత మొన్న ఈ మధ్య కలెక్టర్ గారు వస్తే కలెక్టర్ గారికి కూడా ఈ సమస్యను విన్నవించాము. ఏం చెప్తున్నారంటే పదే కూడా మేము ఇదివరకు కూడా ఈ సమస్యని ఈ ఆఫీస్ లెవెల్ ఇక్కడ కూడా రావడం జరిగిందండి. ఎక్కడ పోయినా కూడా మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలన్నట్టుగా మాట్లాడుతున్నారండి. అక్కడికి పోతే మీకు ఏదైతే మునుగుతుందో అక్కడ వచ్చి వాళ్ళు చూస్తారు. వచ్చిన తర్వాత మాకు ఫర్దర్గా అక్కడ నుంచి ఏదైనా మాకు రిపోర్ట్ వస్తే మేము దాన్ని ఫార్వర్డ్ చేస్తాం అన్నట్టుగా 5-6 ఏళ్ళ నుంచి కూడా ఇదే సమస్య అవుతుందండి. ఇక్కడికి వచ్చి కూడా మేము 1 సంవత్సరం క్రితం కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళామండి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక్క గ్రామం అండి, అక్కడ ఉన్నటువంటి ఒకటే ఒక గ్రామం అండి. ఏదైతే 111 ఇళ్ళకి ల్యాడర్ సర్వేలు ఉన్నాయని చెప్తున్నారో, ఇంకొకటి ల్యాడర్ సర్వేలు 98 లేదని చెప్తున్నారు. మొత్తం మీద అయితే రెండింటికి కలిపండి మధ్యలో ఒక 10 అడుగుల దూరమేనండి. ఆ 10 అడుగుల దూరం వ్యత్యాసంతో కూడా అండి మాకు ఒకే గ్రామంలో ఎప్పటి నుంచో మేము కలిసిమెలిసి ఉంటున్నప్పుడు కూడా ఎడగొట్టినట్టు చేస్తున్నారు. అది అధికారులు అందరూ కూడా మరి గమనించి 209 కుటుంబాలకు కూడా ఒక్క కుటుంబానికి కూడా నష్టం జరిగినా మేము భరించలేమండి ఆ బాధని. 209 ఫ్యామిలీస్ని ఈ ఒడ్డుగూడెం పంచాయతీలోనే కలిపి మాకు పిఎన్ నోటిఫికేషన్ ఇప్పించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నామండి. ఏం లేదు సార్, ఎంతమంది ఏం చేసినా సరే మాకు మాత్రం ఈ 209 కుటుంబాలకు అన్యాయం జరగడానికి వీల్లేదు. పోలవరం సర్వేలోని ముంపులు బాధ్యులం కాబట్టి మేము సర్వం కోల్పోయి ఇన్ని త్యాగాలు చేసుకుంటున్న వారిపై ఇలాంటి వివక్షత చూపడం అనేది ప్రభుత్వం చాలా ఇది మంచి విషయం కాదు సార్. ఇది ప్రజలను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఈ రకంగా ఇబ్బంది పెట్టడం సరికాదంటున్నారు. ఎందుకంటే 111 గ్రామాలకు ల్యాడర్ సర్వే కూడా పూర్తయింది, కేవలం 98 కుటుంబాలకు ఇవ్వకపోవడం, దీంతో గ్రామంలోనే 2 పార్ట్లకు విడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో తమకు తీవ్ర ఇబ్బంది కలిగించే విషయం అని చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మొత్తం 209 కుటుంబాలకు కూడా సర్వే చేయడంతో పాటు పూర్తి స్థాయిలో కాంపెన్సేషన్ పే చేయాలని ఇదే తమ డిమాండ్ అనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ధవళేశ్వరం నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.